Zone Ads, World of Local Business Info. మహిళా సాధికారత, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, కుటుంబాలు అభివృద్ధి చెందినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనేసి మహాత్మా గాంధీ గారు అప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి అవకాశాన్ని కల్పించినటువంటి రూరల్ రైస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గారికి, అమరేందర్ గారికి, మరి కోశాధికారి నరేష్ గారికి మనందరి తరపున చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. 3 నెలల నుండి నిర్విరామంగా నో హాలిడే లేకుండా అటెండ్ అవుతూ పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి మీరు స్వచ్ఛందంగా ఒకసారి మనం చప్పట్లు కొట్టుకుందాం. గ్రూప్గా ఉండి దీన్ని మేము ఏదో ఒక అభివృద్ధి దానికి మేమంతా కలిసి పనిచేస్తామనే భావంతో ఉన్నారు. ఇంకా కొన్ని రావు, మాకు నేర్చుకోవడానికి మేము కూడా రేపటి నుంచి టైం ఇస్తామని చెప్పాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నరేష్, మన టైలర్ నరేష్ ఉంటాడు, ఒకసారి నిలబడండి. ఉదయం పూట 10 to 3 వరకు అక్క నేర్పించి పంపాక మళ్ళీ 3 to 5, 6 వరకు కూడా ఒక 10 మంది వాళ్ళు షర్ట్స్ కటింగ్ ఎట్లా చేయాలనో అవి కూడా నేర్చుకున్నారు. ఆ బాబు ఫ్రీగానే చెప్తా అన్నాడు. రెండో విషయం ఏంటంటే బట్టలు కూడా తెచ్చి ఇచ్చిండు. రెడీమేడ్ షాప్ ఆయన కూడా ఊరికి పరిచయం చేసిండు. మీరు ఒక 15 రోజులు నేను కటింగ్స్ నా స్టైల్లో మీరు రెడీమేడ్ స్టైల్లో నేర్చుకుంటే నేనే రోజు మీకు గిరాకిస్తాను, నేనే వాళ్ళతో స్వచ్ఛందంగా వాళ్ళు ఉండడానికి చేస్తానని చెప్పిండు. మా మహిళలు కూడా మేము రెడీగా ఉన్నాం. మేము నెక్స్ట్ కూడా నెల రోజులు మేము ఇక్కడనే కంటిన్యూ చేస్తాం. మేము పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక రెడీమేడ్ షోరూమ్ కూడా మేము పంపిస్తాం. ఎక్కువ అంటే మేమే మా గార్లపాడ్ పేరు మీదనే మేము ఒక పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మాది ఒక టీం అనుకోండి. నిన్ననే ఫస్ట్ టైం మీరు వచ్చిన రోజు వచ్చాను, నిన్న వచ్చాను. నేను రాకుండా నేను ఒక 20 ఏళ్ళు స్కూల్ నడిపాను, కానీ ఒక రోజు లేకుండా స్కూల్ని ఉండలేదు. కానీ గార్లపాడులో నేను వచ్చిందే 2 సార్లు వచ్చాను. అంతకంటే అద్భుతంగా జరిగింది, సంతోషంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లెళ్ళందరూ నిన్న మా మేడం కూడా వచ్చిపోయింది. వాళ్ళ ముఖాలు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ లెవెల్స్ చూస్తే సాయంత్రం ఉదయం 10 గంటలకు వచ్చేసి వాళ్ళే ఊడ్చుకుంటారు, వాళ్ళే తుడుచుకుంటారు, సొంత ఇల్లు లాగా నీట్గా పెట్టుకుంటారు. ప్రతిరోజు పూజ చేసుకుంటారు. చాలా చక్కగా పూజ చేసుకొని చక్కగా అందరూ చుట్టుముట్టు మీకు ప్రతిరోజు ఫొటోస్ కూడా మీకు పంపాను, పిక్స్ కూడా అన్ని పంపించాను. చక్కగా నేర్చుకొని ఉదయం 10 గంటలకు వచ్చేసి 3 గంటల వరకు కంటిన్యూగా ఉన్నారు. మా టీచర్లకు మాకన్నా సండేస్ హాలిడేస్ ఉంటాయి, సెకండ్ సాటర్డే హాలిడేస్ ఉన్నాయి, కానీ వీళ్ళకు నో హాలిడేస్. అదైతే నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే సాటర్డే ఇప్పుడు సండే వస్తుంది, సోమవారం నుంచి ఆలోచిస్తుంటా సండే ఇప్పుడు వస్తుందని. కానీ మీకు సండేస్ కూడా లేకుండా పనిచేసిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లెళ్లకు మేము మరొకసారి అభినందనలు. మా చెల్లెళ్ళకందరికీ ఇంకా ముందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. Subscribe to our channel, click the bell icon and